రాజకీయాల్లో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో ఇప్పుడు లీకుల వ్యవహారం దుమారం రేపుతోందా? తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహించిన బ్రేక్ఫాస్ట్ మీటింగ్ వివరాలు మీడియాకు లీక్ కావడం సంచలనంగా మారాయా? నిజంగానా లీక్ వీరుడిని గుర్తించి చర్యలు తీసుకుంటారా? కిషన్ రెడ్డి వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? పార్టీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరిందా? కిషన్ రెడ్డి అన్న ఈ మెంటల్ ఎంపీ ఎవరు? ఎందుకు బీజేపీలో ఏం జరుగుతోంది? వాజ్ దిస్? నాడు క్రమశిక్షణకు మారుపేరు, నేడు అంతర్గత పోరుకు క్యారఫ్. కలహాల కాపురంతో కమలంలో కల్లోలం. ముఖ్య లీడర్ల మధ్య ఫైట్, క్యాడర్ బేజార్. రోజురోజుకు పార్టీ ఢీలా, ప్రధాని మోడీతోనే చివాట్లు. మోడీ వ్యాఖ్యల్ని బయటపెట్టిన ఆ లీకు వీరుడెవరు? మెంటల్ ఎంపీ అని కిషన్ రెడ్డి అన్నది ఎవరిని? 3 గ్రూపులు, 6 అంతర్గత ఫైట్లతో తెలంగాణ బీజేపీ కల్లోల కడలిలా సాగిపోతోంది. పైకి మేకపోతు గాంభీర్యంలా వచ్చేది మా ప్రభుత్వమే, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మేమే అంటూ బీరాలు పోతుంటారు ఆ పార్టీ ముఖ్య లీడర్లు. కానీ పార్టీలో చూస్తే మాత్రం ఏముంది గర్వకారణం? అంతా కుమ్ములాటలమయమే. ఒకరంటే ఒకరికి గిట్టదు. లీడర్ల మధ్య సమన్వయం అస్సలు లేనేలేదు. పార్టీ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అమలు కావు. పార్టీ ఏమైపోయినా పర్లేదు, మా పంథాలే మాకు ముఖ్యం అన్నట్టు వ్యవహారం ఉంటుంది. మొత్తానికి కలహాల మధ్య సాగిపోతుంది కమలనాథుల ప్రయాణం. ఈటెల, బండి సంజయ్ వర్గాల మధ్య కరీంనగర్ పార్లమెంటు వేదికగా జగడాల పోరు నడుస్తూనే ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో అధికార కాంగ్రెస్కు సమానంగా 8 లోక్సభ సీట్లు గెలుచుకుంది బీజేపీ. ఆ ఫలితాలతో కమలంలో ఎక్కడా లేని ఉత్సాహం నెలకొంది. ఇదే స్థాయిలో కష్టపడితే రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో మనదే అధికారం అనుకున్నారు క్యాడర్. కట్ చేస్తే పార్టీ గాడి తప్పింది. నేతలు కట్టుతప్పారు. కలిసి పనిచేయాల్సిన ముఖ్య నేతలు ఆధిపత్య పోరులో కొట్టుకుంటున్నారు. దీంతో రోజురోజుకు కమలం పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ప్రజా సమస్యలపై పోరాటాలు లేవు, ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమాలు లేవు. మొన్నటి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ పోరాడిన పరిస్థితిని చూస్తేనే అర్థమవుతోంది బీజేపీలో ఏం జరుగుతుందో. కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్లంతా జూబ్లీహిల్స్లో మోహరిస్తే బీజేపీ నుంచి ఒక్కరిద్దరు మినహా మిగతా వారు పత్తాకే లేరు. అసలు అభ్యర్థి విషయంలోనే వారికి ఏకాభిప్రాయం లేదు. ఫలితంగా డిపాజిట్ కోల్పోయింది. పంచాయతీ పోరులోనూ కమలానికి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. నేతల మధ్య గొడవలతో తెలంగాణలో బీజేపీ ఢీలా పడటం, పెద్దగా సోషల్ మీడియా యాక్టివిటీస్ లేకపోవడంపై పెదవి విరిచారట మోడీ. దక్షిణాదిలో తెలంగాణపై జెండా పాతేద్దాం అన్న నమ్మకం నుంచి సెకండ్ ప్లేస్ అయినా వస్తుందా అన్న రేంజ్లో పార్టీ దుస్థితి ఉండటంతో చీవాట్లు పెట్టారట మోడీ. నేతల తీరు మార్చుకోవాలని కాస్త ఘాటుగానే మందలించారట. ఇదిప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. మోడీ వ్యాఖ్యలటుంచితే అసలు పార్టీ అంతర్గత విషయాలు బయటికెలా వచ్చాయి అనేది మరో ప్రశ్న. ప్రధాని మోడీ సమావేశ వివరాలను లీక్ చేయటం ఖచ్చితంగా తప్పేనన్న కిషన్ రెడ్డి లీకు వీరులను మెంటలోళ్ళు అంటూ ఘాటుగా స్పందించారు. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని, తప్పుడు ప్రచారం చేశారని చెప్పారు. అసలు లీకుల వీరుడెవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ బలపడేందుకు ప్రధానమంత్రి సలహాలు ఇస్తే దాన్ని ఎవరు లీక్ చేసి తప్పుడు ప్రచారం చేశారు అనే దానిపైనే పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ అనుసరిస్తున్న శైలి పట్ల ప్రధాని తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారని, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీజేపీ విఫలమవుతోందని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు మీడియాలో ప్రచారం జరిగింది. ఇక సామాజిక మాధ్యమాల్లో ఓవైసీ పార్టీ కంటే వెనుకబడిపోయిందని పెదవి విరిచినట్లు కథనాలు వెలువడ్డాయి. రాష్ట్రంలో పార్టీ బలపడటానికి మంచి అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోవటంలో విఫలమవుతున్నాము అని అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాక్ వినిపించిందట. ఇక సమిష్టిగా జనంలోకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని దిశానిర్దేశం చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే నిత్యం తాము టార్గెట్ చేసే ఓవైసీ కంటే బీజేపీ వెనుకబడిందని స్వయంగా ప్రధాని చెప్పడం, ఈ వివరాలు బయటికి పొక్కడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ వివరాలు బయటికి చెప్పిన ఆ లీడర్ ఎవరో అనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. సాక్షాత్తు ప్రధాని మోడీ మాటలను లీక్ చేయటం అంటే పార్టీ లైన్ దాటినంత పనైందనే చర్చ జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా బీజేపీలో సైతం లీకుల సాంప్రదాయం పురుడు పోసుకుంది అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.